గా చెప్తున్నాను, నాకు కొంచెం ఇది నరేట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ రిజెక్టెడ్ బై సమ్ హీరోస్. ఈ కథని అర్థం చేసుకొని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి రేపు ప్రొద్దున ఈ సినిమా సక్సెస్ అవుతండి, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి చెందుతుందండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను లౌడ్గా, ఇది ఏదన్నా బాగలేకపోతే ఎంటైర్ క్రెడిట్ ఈజ్ మైండ్, ఫాల్ట్ ఈజ్ మైండ్. ఏదైనా బాగుంది అని అంటే మాత్రం మీరు నితిన్ గారికి, రాజ్ గారికి, గుహన్ గారికి, వీళ్ళందరికీ ఇవ్వండి. షీఈ్ ఫ్రమ్ కేరళ అండి. అంటే నేను ఇంకా సినిమా చూస్తే కొంచెం రివీల్ అవుతుందని చెప్పి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు చాలా కష్టపడ్డారు. సేమ్ విత్ ద సప్తమి మేడం అయితే 8 months అని పట్టుకొచ్చామండి, 2 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నారు. ఓకే, సో ఇది రేపు ప్రొద్దున వీళ్ళందరికీ వెళ్తుందండి. మూర్తి గారు, ఐఎమ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ అండి. నేను అందుకొరకు మాట్లాడలేదు, తర్వాత ఏది మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు బోర్ రాకూడదని మాట్లాడలేదు నేను. ఓకే, సో కొంచెం టైం పట్టిందండి. ఎందుకంటే మీకు తెలుసండి, యూజువల్గా మనం చేసుకున్న అంటే ప్లాన్స్ ప్రకారంగా సినిమాలు వెళ్ళవు. ఎందుకంటే అంటే ఇది అన్నీ కూడుతున్నాయి కదా సార్ ఒక షూటింగ్ జరిగేది. సో మాకు వెదర్ ఇష్యూస్ వచ్చాయి, చిన్న షెడ్యూల్ ఇష్యూస్ వచ్చాయి, డేట్ ఇష్యూస్ వచ్చాయి. అంటే ఆనెస్ట్గా అప్పుడు హీరో గారు కూడా ఈ వాంటెడ్ టు డూ అంటే ఫాస్ట్గా చేయాలని, తను కూడా ఫాస్ట్గా ఒక 2 movies ఉన్నప్పుడే మేము ఈ సినిమా స్టార్ట్ చేశాము. సో చిన్న అలాంటి అంటే మల్టిపుల్ ఫిల్మ్స్ వల్ల కూడా చిన్న డేట్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల కొంచెం డిలే అయితే అయ్యింది సార్, 100% అయింది. సో థ్యాంక్ యూ అండి. నేను డిలేగా వచ్చినా కానీ నేను కరెక్ట్గా వస్తారని మీరు రికగ్నైజ్ చేసినందుకు. అండ్ రాజుగారు చెప్పినప్పుడు ఏంటంటే సార్, అంటే అలా అని కాదు, అంటే ఇప్పుడు రాజుగారు చెప్పింది ఏంటంటే సార్, ఇది తెలుగులో అలా రాలేదు, దీనికి రిఫరెన్స్ లేదు అనేది కాదు. కొంచెం ఇలాంటి తక్కువ జానర్స్ ఆఫ్ సినిమాలు మనం తక్కువ చూస్తామనండి. ముఖ్యంగా మా బ్యానర్లో రాలేదండి. అంటే మన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్, కమర్షియల్ సినిమాలో చూస్తాం కదా, ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమానే సార్. కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే ఇంకో వేరేలాగా అల్లిన సినిమా అంతే. డెఫినెట్గా ఇలాంటి రిఫరెన్సెస్ ఉన్నాయండి, 100% ఉన్నాయి. రాజుగారు అలా ఇప్పుడు మనం ఏమంటామంటే సార్, తక్కువ ఉన్నదాన్ని వాడు మంచోడ్రా, వాడు ఒక్కడే మంచోడ్రా అంటాం. అంటే వాడు ఒక్కడే మంచోడనండి కాదు కదా, మూర్తి గారు టాప్ ఇప్పుడు అంటారు కదా. అంటే మూర్తి గారు అని కాదు, మూర్తి గారితో ఇంకా చాలా చాలా సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అలా ఒక అంటే కొల్లుక్యాలుగా మాట్లాడేటప్పుడు దొరలే మాటల్లో అనడమే తప్ప డెఫినెట్గా అంటే వీ ట్రైడ్ అండి. రేపు ప్రొద్దున మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడైనా కానీ డయాస్లో ఎప్పుడు నేను నా సినిమా ఇలా ఉందని ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదండి. ఏది వకీల్ సాబ్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు, ఎంసీఏ చేసినప్పుడు కూడా మాట్లాడలేదు. సో ఒక రిలేషన్షిప్ అండర్గ్రౌండ్ పెట్టుకొని ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేశాం సార్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సార్ ఇంతకీ ఐకాన్ గురించి ఏం చెప్తారా? అసలు ఆ కథ ఓన్లీ తమ్ముడు చెప్పలేడు సార్. ఆ కథ అలాగే ఉందా ఏంటి? కథ అలాగే ఉందా? నేను ఒప్పుకోను, ప్రొడ్యూసర్ గా నేను ఒప్పుకోను. ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం సార్, మన ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఆ కథ అలాగే ఉంది కదా సార్. మీరు ఐన్ టు ఐన్ ఆడుకున్నప్పుడు ఆడుకోండి. అలా కాదు సార్, ఎందుకు అడిగానంటే జనాల్లో ట్విట్టర్లో ఏమడుగుతున్నారంటే అదే కథ ఇదే అని అడుగుతున్నారు. కాదు అదే అడగండి మీరు. ఓకే, ఇది ఐకాన్ కథ కాదండి, అది ఓకే. ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది, ఏజెన్సీలో ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ యొక్క లక్ష్యం కోసం ఈ తమ్ముడు ఎంటర్ అవుతాడు అనే ఒక బేస్ అలా కనిపిస్తుంది. అది మీకు అర్థమైంది, అదే అయితే అదే కరెక్ట్ సార్. అదేనండి, మీకు అదే ట్రైలర్లో అదే అర్థమైందంటే అదే కరెక్ట్. ఇందులో లయ గారి క్యారెక్టర్ మర్చిపోయి ఓ మై ఫ్రెండ్ కూడా అదే ఏంటి, ఎందుకని అంటే అన్ని ఇలా సార్ ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది సార్. నా లైఫ్లో మా అక్క, మా అమ్మ, నా వైఫ్, నా కూతురు, ఇంతమంది లేడీస్ ఉన్నారు సార్ నా పక్కల. నా సినిమాలో ఎందుకు కూడకూడదు? నన్ను ఒక మాతృమూర్తి జన్మిస్తే నేను వచ్చాను. మా మదర్ అబాండెన్స్ లవ్ నేను రాయలేనండి. ఒక అక్క, ఒక చెల్లి, లేకపోతే ఒక మదరు, ఒక సిస్టరు, ఒక కూతురు, ఒక వైఫ్ లేకుండా నేను కథ రాయలేనండి. నేను ఈ క్యారెక్టర్స్ చుట్టే రాస్తాను. నేను సైన్స్ ఫిక్షన్ చేసిన ఇదే రాస్తాను, టైం ట్రావెల్ చేసిన ఇదే రాస్తాను. ఇప్పుడు ఇది ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే, ఇలాంటి ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే రాసిన అదే చేస్తానండి. నాతో వాళ్ళు ఇచ్చిన ఎమోషన్స్ దొరికిందిగా అన్ని ఉన్నాయండి నా దగ్గర, నేను అవి పంచుకుంటాను. అయితే ఈ సినిమాలో 3 DOPలు మార్చడానికి ఏంటి సార్ రీజన్? 3 DOPలు మార్చడానికి కారణం ఏంటంటే సార్, ఓన్లీ టైం సార్. మేము ఏంటంటే అనుకున్న టైంకి స్టార్ట్ చేసి అనుకున్న టైం కంప్లీట్ చేయకపోవడం వల్ల 3 DOPs మాట్లాడారు. అదే ఒక క్వశ్చన్ ఆ సినిమా గురించి అడగాలి సార్. ఎలా అనిపించింది కళ్యాణ్ గారితో వర్కింగ్ స్టైల్, ఒక అభిమానిగా నితిన్ గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా ఒక అభిమాని అండి ఫస్ట్. సో అభిమానులు అంటే అందరు అభిమానులే, హీరో అయినా, ఏ డైరెక్టర్ అయినా, రివ్యూ రైటర్ అయినా, జర్నలిస్ట్ అయినా అభిమాని అండి. ఇట్ ఈస్ గ్రేట్ అండి. కాకపోతే
అంటే మీరు అందరూ నాకు నితిన్ గారితో ఇప్పుడే నేను ఈ సినిమానే అనుకుంటున్నారు. నాకు నితిన్ గారితో అంటే చాలా లైక్ ఐ హ్యావ్ ఒక 10-15 ఇయర్స్ జర్నీ ఉంది. ఒక సినిమాకి వెళ్ళే నేను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను, ఆవిడే మా వైఫ్. ఆయన సినిమాకి రైటర్గా వెళ్ళి నేను పెళ్లి చేసుకున్నాను. అలా ఒక అసోసియేషన్ ఉంది. ఇట్ వాజ్ గ్లాడ్ అండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను ముందే వర్క్ చేయాలి, మేబీ నా వల్లే లేట్ అయింది. హీ వాజ్ వెరీ ఓపెన్. అంటే నాకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నాతో సినిమా చేయి, నువ్వు కథ చేసుకో, నీకు ఏం కావాలో చేసుకో అని ఒక ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో అండి. దే విల్ ఫైండ్ వెరీ వెరీ ఫ్యూ హీరోస్. నితిన్ గురించి ఒక మాట చెప్పాలంటే అండి, అంటే ఆర్టిస్ట్ అనేవారు ఇన్సెక్యూర్గా ఉంటారండి. నా షాట్ ఏది, నేను బాగుండాలి, నా డైలాగ్ నా మీదే ఉండాలి, సినిమా అంతా నా మీదే ఉండాలంటారు. ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. నేను కళ్యాణ్ గారి తర్వాత చూసిన బెస్ట్ క్వాలిటీ నితిన్లో అంటే ఇతను ఇన్సెక్యూర్ అవ్వడు. డార్లింగ్ నేను ఒక గంట ఆయనతో తీసుకుంటానంటే నాకు గంట రెస్ట్ ఇస్తున్నావా అని అలా పాజిటివ్గా తీసుకుంటాడు. అంటే విన్ గారు, అంటే కళ్యాణ్ గారిని సంబంధించి ఏ సినిమా వచ్చినా, ఏ సీన్ వచ్చినా, ఏ డైలాగ్ వచ్చినా ఫ్యాన్స్లో ఎలా ఫీస్ట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మీ కథకు తగ్గట్టు టైటిల్ తమ్ముడు అని పెట్టారు. సో టైటిల్ జస్టిఫికేషన్ ఫ్యాన్స్ని ఎంతవరకు ఫీస్ట్ చేయబోతుంది, జస్టిఫికేషన్ న్యాయం జరుగుతుందంట? యాక్చువల్గా నాకు ఇది తెలుసండి. అంటే ఐ వాజ్ వెయిటింగ్ దిస్ క్వశ్చన్ విల్ కమ్. చాలామంది ఏంటంటే తమ్ముడు అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కొందరు అడిగేది సార్, ఏంటి సార్ ఓన్లీ మీరు నితిన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మీరు చేశారు కాబట్టి పెట్టుకున్నారా అని అన్నారండి. యాక్చువల్గా నితినే పెట్టమన్నాడు. నేను యాక్చువల్గా రాకన్నా ముందే ఒకరు అడిగారు, నితిన్ తీసేసుకున్నాడా సార్ తమ్ముడు టైటిల్ అని ఎవరు అడిగారు. యాక్చువల్గా తమ్ముడు టైటిల్కి నితిన్ గారికి సంబంధమే లేదండి. నేను కథ రాసుకున్నప్పుడే తమ్ముడు అనే టైటిల్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఎందుకు పెడతామండి మనం? అది వెరీ ఈజీగా అందరికీ రీచబుల్ అయ్యేలాగా, నోటబుల్ అయ్యేలాగానే పెడతాం. లేదా ఒక స్ట్రైకింగ్గా ఒక అటెన్షన్ గ్రాబింగ్ లాగా పెట్టాలనుకుంటారు. నేనైతే ఎప్పుడు టైటిల్ సింపుల్గా ఉండాలనుకుంటానండి. వెరీ కల్లుకియల్గా మామూలుగా ఉండాలనుకుంటాను. ఒక్కొక్కరి ప్రకారం నేనేమనుకుంటే సింపుల్గా ఉండాలనుకున్నాను. ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్ కాబట్టి ఈ టైటిల్ పెట్టానండి. ఫస్ట్ జస్ట్ టైటిల్ బాగుంది కదా అని చెప్పేసి అటెన్షన్ వచ్చి ఈరోజు జనాలు ఎవరు రారండి. ఏది సినిమా సగం చూపించినా కానీ కూడా ఎవరు రావట్లేదు. అంటిల్ అన్లెస్ మన కంటెంట్ ఉంటేనే వస్తారు. జస్ట్ ఒక టైటిల్ పెట్టి దాన్ని ఏదో నేను క్యాష్ చేసుకుందాం అని మాత్రం పెట్టలేదు. ఈ సినిమాకి యాప్ట్ కాబట్టి పెట్టాను. ప్లస్ అదర్వైజ్ ఫ్యాన్ సైడ్ కూడా యాజ్ ఎ కళ్యాణ్ గారి ఫ్యాన్, నేను కళ్యాణ్ గారి ఫ్యాన్, నితిన్ గారు కళ్యాణ్ గారి ఫ్యాన్, రాజు గారు కూడా కళ్యాణ్ గారి ఫ్యానే. ఓకే, ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్గా మనం వాడుకోవచ్చుగా, మనకు హక్కు ఉందిగా, అంతే కదా బరాబర్. కాబట్టి అలా కూడా పెట్టుకున్నాం సార్. దీనికి ఒక చిన్న అంటే ఒక మ్యాటర్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు అంటే రాజుగారు అన్నారు అలా కాదండి. యాక్చువల్లీ ఫిలింకి ఒక బడ్జెట్ అనుకున్నామండి. ఫర్దర్ టైం అనుకున్న ప్రకారం వెళ్తున్నప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు రాజుగారు మమ్మల్ని ఏదో పిలిచేసి మీరు ఇలా తగ్గించుకోండి అలా అని కాదండి. ఇట్ ఈస్ అందరూ తీసుకున్న డెసిషన్ ఇది. సార్ నాకు ప్రోడక్ట్ ఇలా కావాలి, సో నేనేం చేసుకోగలుగుతాను? ఫస్ట్ నా రెమ్యునరేషన్ని నేను ఆపుకోగలుగుతాను. ఓకే, ఎట్ ద సేమ్ టైం హీరో గారు ఇలా అయింది డార్లింగ్ అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువైంది. ఇప్పుడు విత్ ద టైం అంటే తర్వాత వచ్చిన సినిమాల వల్ల ఇంకా వల్ల మార్కెట్ ప్లస్ ఇప్పుడు వస్తున్న మార్కెట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. అప్పుడు అందరూ కూర్చొని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ సార్. దిస్ ఈజ్ నాట్ వన్ ప్రొడ్యూసర్ టేకింగ్ ఏ కాల్ అండి. బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫిలిం. డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. రాజుగారు ఏమంటున్నారంటే అందరూ పార్ట్ అయితే అంటే నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు, నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు మాత్రం వచ్చినప్పుడు అందరికి వస్తున్నాయి. సో ఇట్ ఈస్ అన్ఫేర్ కదా, అన్ఫేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్. రాజుగారే కదా, ఎవరు ప్రొడ్యూసర్ అయినా అన్ఫేర్ అది. యాక్చువల్గా దీన్ని హోల్డ్ చేయడానికి కారణం ఏంటంటే అండి, ఈరోజు ఎవరో రాశారు యాక్చువల్లీ దట్ ఈస్ రైట్ అండి. నాకు ఈ సినిమాని టీజర్ ఇవ్వాలని లేకుండే అండి. రాజుగారు అడిగారు టీజర్, నేను టీజర్ ఇవ్వలేదండి ఈ సినిమాకి. తర్వాత నేను సాంగ్ ఇవ్వలేదండి. ఐ జస్ట్ వాంట్ టు కమ్ విత్ ద ట్రైలర్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు ఈ సినిమా ప్రమోషన్ ట్రైలర్తో మొదలెట్టాలని ఉంది. నేను యాక్చువల్లీ ఎవరిది మేము ఇలాంటి ప్రమోషన్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రమోషన్. యాక్చువల్లీ లయ గారు వస్తున్నారు, వెల్కమ్ లయ గారు అని కానీ, సప్తమి గురించి కానీ, స్వసిక గారి గురించి కానీ ఎవరి గురించి వెళ్ళలేదు. ఎందుకు వేయలేదని అంటే నా సినిమా జరుగుతున్నప్పుడు హీరో గారు వేరే సినిమాలు జరుగుతున్నాయి, అవి రిలీజ్ అవుతున్నాయి ముందు. ఐ డోంట్ వాంట్ టు కొలైడ్ మై ప్రమోషన్ విత్ ద అదర్ ఫిలిమ్స్. అందువరకు నేను చేయలేదు. ప్లస్ మా రిలీజ్ డేట్ తెలియకుండా నేను ట్రైలర్ ఇవ్వనని చెప్పాను. రిలీజ్ డేట్ నాకు కన్ఫామ్గా తెలిస్తేనే నేను ట్రైలర్ ఇస్తానన్నాను. నా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ట్రైలర్ వచ్చింది. డెఫినెట్గా ఇంకో ట్రైలర్ ఇస్తానండి. ఈ సినిమాలో చాలా ట్రైలర్ కట్ చేసుకున్నంత కంటెంట్ ఉంది. ఎందుకంటే మనకు కొన్ని అంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మనకు ట్రైలర్కి మంచి కంటెంట్ ఉంటుంది.
డెఫినెట్గా రిలీజ్కి ఇంకొక రిలీజ్ ట్రైలర్ ఇస్తానండి. రాజు గారు సార్, నితిన్ గారు లాస్ట్ సినిమా రిలీజ్ అయిన టైంలో రాబిన్ హుడ్ టైంలో రెండు రిలీజ్లు ఉన్నాయి. మ్యాడ్ 2 ఒకటి, రాబిన్ హుడ్ ఒకటి. 2 సినిమాలు కూడా ఎక్కడో కొన్ని ఏరియాస్ కోసం అని చెప్పి టికెట్ ప్రైజెస్ పెంచి జీవోలు తెచ్చారు. బట్ తమ్ముడికి ఒరిజినల్ ప్రైజెస్, నో ఇంక్రీజ్ ప్రైజెస్. వేణుగారు సార్, ఎందుకంటే మీరు అడిగిన దాంట్లో అంటే ఎక్స్టెండ్గా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ని ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ అది. సో టికెట్ ప్రైస్ కానివ్వండి, క్యాంటీన్లది కానివ్వండి, ఇవన్నీ మేము థియేటర్ అంబియన్స్ కానివ్వండి, ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి. దానికి ఎక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. అంతే నార్మల్ ప్రైస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజు గారు, ఆ టికెట్ ప్రైస్ హైక్ వల్ల ఎంత యాడ్ అవుతుందో మీకు తెలియదు కానీ నాకు. బట్ దాని గురించి పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు, దోచేస్తున్నారు అనే డిస్కషనే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అది నాకు తెలుసు అండి. మరి అదే కదా చెప్తున్నా, ప్రొడ్యూసర్గా నాకు తెలుసు, అది డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు. నేను ఇందాక చెప్పింది అదే కదా. బట్ మా చుట్టూ ఉండే డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల ఒక సినిమా కానీ ఇంకో సినిమా, నా ఓపెనింగ్ ఎంత వచ్చిందని ఇంకొకరు ఓపెనింగ్ ఎంత, ఇవన్నీ మార్పు రావాలనే కదా నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్తున్నా. నా ప్రయత్నాన్ని మీరు హర్షిస్తూ దీని మీద రాయండి రేపటి నుంచి ఆర్టికల్స్. ఓకే, ఎన్ని వీలైతే ఆర్టికల్స్ దీని మీద రాయండి, మార్పు కావాలి అని. దానికి ఆదర్శం మన డిప్యూటీ సీఎం గారు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఫాలో చేస్తున్నా. అలాగే తెలంగాణ గవర్నమెంట్లో కూడా నిన్న సబ్ కమిటీ మీటింగ్లో ఇది ప్రపోజల్ ఇచ్చాను డిప్యూటీ సీఎం గారికి. నిన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఇవ్వలేదు. బట్ తెలంగాణ స్టేట్లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం. డైరెక్టర్ గారు సార్, కంగ్రాట్స్ సార్. ఫస్ట్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే ఒక అక్క తమ్ముడు, ఒక మేనకోడలు, ఒక మామయ్య, వీళ్ళ మధ్య జరిగే ఒక స్టోరీలా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్లో కనిపిస్తుంది సినిమా ట్రైలర్ చూస్తే. బట్ మీరు టెక్నికల్గా ఈ సినిమా చాలా గ్రిప్పింగ్గా ఉండాలని సౌండ్ డిజైనింగ్ కానీ ఇవన్నీ పర్టికులర్గా అంటే ఒక ఫ్యామిలీ, ఒక యాక్షన్ థ్రిల్లరు, ఒక మీరు అన్నట్టుగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేసి ఇలాంటి సౌండ్ డిజైనింగ్ ఇవన్నీ పర్టికులర్గా డిజైన్ చేసుకుంటారు. సో పర్టికులర్గా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాకి మీరు టెక్నికల్గా ఇంత సౌండ్ ఉండాలని ఎందుకు అనుకున్నారు సార్? వెరీ సింపుల్ అండి, అది అందరికీ సర్వైవల్ కదా. నేను డైరెక్టర్గా ఐ వాంట్ టు ఎక్సెల్ మై సెల్ఫ్, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ మై సేమ్ ఫిలిమ్స్. నాకు వకీల్ సాబ్ కంప్లీట్ డైలాగ్ సినిమా. వకీల్ సాబ్లో ఫస్ట్ కోర్ట్ సెషన్లో ఎన్ని డైలాగులు ఉంటాయి, ఈ సినిమా అంతా అన్ని డైలాగులు ఉంటాయి. ఈ సినిమా డైలాగులు అన్నీ తీసి తిప్పి కొడితే నాకు తెలిసి 10 పేజీలు వస్తుందో 15 పేజీలో వస్తుంది. సో అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ అంటే ఒక విజువల్ అప్పీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్ థియేటర్లోకి వచ్చి సినిమా ఎంజాయ్ చేయాలంటే సార్ మీడియం మారిపోవడం వల్ల విజువల్ గ్రాండియర్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆ సౌండ్ డిజైన్ని, ఆ విజువల్ని, దాన్ని అంటే పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే లాగా ఏదో కావాలని ఇరిగించినట్టుగా అలా కాకుండా అలా ఒక పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే లాగా రాసుకొని చేశానండి. జస్ట్ ప్యూర్ మై అంటే నాకు ఇలా తీయాలని ఉంది, ఇలా ప్రజెంట్ చేయాలి అనిపిస్తుందని చెప్పి చేసిన ప్రజెంటేషన్ సార్. ఎందుకంటే యూజువల్గా మనం ఫ్యామిలీ సినిమా అనుకోగానే ఒక ఇల్లు, ఆ ఇంటికి ఒక హీరో వస్తాడు, ఇంకా అక్కడ నుంచి అక్కడే ఒక చుట్టూ జరుగుతుంది అనేది ఉంది చూడండి. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై సంథింగ్ న్యూ, దట్స్ ఇట్.